ఇది అనుకోని పరిణామం అండి. ఒక రకంగా ఏదంటే ఇండియా పాకిస్తాన్ జియోపొలిటికల్ ప్రెషర్ అనేది అది సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఆల్మోస్ట్ ఎవరు ఊహించని లాంటి పరిణామం అనమాట. ఆ రకంగా ఏంటంటే కొద్దిగా మార్కెట్ డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది ఓవరాల్గా ఇండియన్ ఫండమెంటల్ పాజిటివ్ స్టోరీని డిస్టర్బ్ చేసే అంత ఈవెంట్ అవ్వకపోవచ్చు అని మా ఉద్దేశం అండి ఇప్పటికీ. సో అయితే ఏంటంటే ఒక కొంతసేపు ఏంటంటే మార్కెట్ డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టచ్చు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఒకవేళ కరెక్షన్ వస్తే ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మన ప్రోగ్రామ్స్లో డిస్కస్ చేస్తుంటాం ఏదైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ మీరు దృష్టిలో పెట్టుకొని అవి లోవర్ లెవెల్స్లోకి వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయండి. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనండి. అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా రికవరీ ఎప్పుడైతే వస్తుంది అంటే అది 15 days పట్టచ్చు, ఒక 2-3 months పట్టచ్చు, అది చెప్పడం కష్టం. కానీ ఎప్పుడైతే రికవరీ వస్తే ఈ మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మిగిలిన స్టాక్స్ కంటే ఫాస్ట్గా పికప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆటో యాన్సిలరీ నేమ్స్ చాలా మంచిగా ఉన్నాయండి, ఎందుకంటే ఆటో ఇండస్ట్రీ ఒకటి బాగా పికప్ అవుతుంది, ఆటో సేల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే అదే సెగ్మెంట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ టిమ్కెన్ ఇండియా లేదంటే మిండా కార్ప్ అనుకోండి, సో అవి బాగున్నాయండి. లేదంటే రీసెంట్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ ఎంజైన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, అవి బాగున్నాయి. లేదంటే కన్సంప్షన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అంటే బ్రాండెడ్ లాంటి ప్లే అయితే ఉంటాయో సింఫనీ అని, హితాచి అని, ఇప్పుడు కరెక్షన్ అన్నింటిలో వస్తుందండి. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే అటువంటి బ్రాండెడ్ నేమ్స్ కొంటేనే డెఫినెట్గా మార్కెట్ పికప్ అయినప్పుడు ఇవి ఫాస్ట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పిడిలైట్ ఇండస్ట్రీస్ కెమికల్స్లో ఒక మంచి నేమ్ అండి. సో ఎస్కార్ట్స్ ఒకటి, అది కూడా బాగుంది అనిపిస్తుంది లోవర్ లెవెల్స్లోకి వచ్చినప్పుడు. సో నేమ్స్ చాలా ఉన్నాయండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ ఇండియా పాకిస్తాన్ న్యూస్ ట్రాక్ చేస్తూ ఉండండి. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఈ మంచి స్టాక్స్ పికప్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రాంక్లీ ఏంటంటే ప్రైసెస్ పెరిగినాయి, అక్కడ మేము ప్రాఫిట్ బుక్ చేస్తాము, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొంటాం వింటానికి బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే కిందకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ తెలియదు అనమాట. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ టర్న్ అవుతుందా, ఇంకా కిందకి వెళ్తుందని చెప్పేసి అవి చేసే ప్రయత్నం చేస్తే ఓకే అండి, అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చేతిలో కొంచెం ప్రాఫిట్ వచ్చినట్టు. కాకపోతే అంటే లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు మిస్ అయినప్పుడు అంతకంటే ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే వచ్చే పెయిన్ ఏంటంటే వచ్చే గెయిన్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే జెన్యూన్గా ఇండియా స్టోరీ మీద నమ్మకం ఉండి ఒక నెక్స్ట్ 3-5-7 years కనుక మేము బెట్ చేస్తాం అనుకున్నప్పుడు ఈ చిన్న ప్రైస్ కరెక్షన్స్ గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అండి. సో మీకు ఇంకా ఎక్కువ అంటే ఈవెన్చువల్గా ఏంటంటే ఈ కొని అమ్మి హడావిడి కంటే కూడా ఏంటంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ ప్రయత్నం చేయకపోవడం మంచిది. కానీ లేదా అమ్ముతాము అంటే డెఫినెట్గా ఒకసారి అమ్మండి, కిందకు వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయండి. కొనేటప్పుడు మాత్రం క్వాలిటీ కొంటున్నామో లేదా అదొకటి చెక్ చేసుకోండి.